ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం అర్జునుడు ఉత్తర కుమారుడితోటి చెప్పవలసినవన్నీ చెప్పి రథాన్ని ఎటు నడిపించాలి, ఎటు నుంచి వెళ్ళాలి అని చెప్పి ఆ సైన్యాన్నంతటినీ కూడా కకావికలం చేసేసి నెత్తుర్లు పారించి అనేక మంది సైన్యాన్ని చంపేసి కర్ణుడి దగ్గరికి రావడం, కర్ణుడు దగ్గరికి వస్తున్నప్పుడు అతని తమ్ముడైనటువంటి శత్రుంతపుణ్ణి సంగ్రామజిత్తుని కూడా చంపివేయడం, ఆ తర్వాత కర్ణుడి దగ్గరికి వచ్చి ఆ యుద్ధానికి పడదామనేసరికి కర్ణుడు వెటకారంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. పాములన్నీ ఒకచోట చుట్టుకుని పడుకుని ఉన్నట్లయితే ఆ పాముల మీదకి గరుడు పక్షి వస్తే అది తన రెక్కలతో ఎలా వచ్చి ఆక్రమించి పాములను తన ముక్కుతో కొట్టి చంపి తింటుందో అలాగా ఏకకాలమందు కర్ణుడి రథాన్ని, కర్ణుడి గుర్రాలని, కర్ణుడి సారథిని, కర్ణుడి పతాకాన్ని, కర్ణుడిని తన బాణపరంపరల చేత కప్పేసి బాణపంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడు ఇంత బాణపరంపరను బద్దలు కొట్టి తన బాణపరంపర చేత అర్జునుడి రథాన్ని అంతటినీ కప్పివేశాడు. చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణపరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పివేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు, జయ జయ ధ్వనాలు చేస్తున్నారు, అరుస్తున్నారు. అర్జునుడు కర్ణుడిని కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నారు. అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియడం లేదు. చూడడానికి ఆ యుద్ధం అంత గొప్పగా ఉంది. అబ్బా ఏమి యుద్ధమని మిగిలిన వాళ్ళందరూ తాము చేస్తున్న యుద్ధాన్ని మానేసి కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్నారు. ఆ తర్వాత అర్జునుడు ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి సారథిని, గుర్రాలని, పతాకాలని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకు దూకి కర్ణుడి భూమి మీద నిలబడ్డాడు. ఇప్పుడు అర్జునుడు కర్ణుడితోటి యుద్ధం చేస్తూ నిలబడిన ఆ కర్ణుడి మీద తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి బల్లాలన్నిటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్లాల పరంపరను విసిరేశాడు. అవన్నీ కర్ణుడి శరీరంలో గుచ్చుకోవడంతో కర్ణుడు యుద్ధం చేయలేక, అర్జునుడితోటి తిరిగి యుద్ధం చేయలేక ఒక్కసారి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడేమోనని అదే పరుగు కింద యుద్ధభూమి నుంచి కర్ణుడు పారిపోయాడు. అలా పారిపోతే రథం మీద కూర్చుని రథానికి సారథ్యం చేస్తున్న ఉత్తరుడు చూసి ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని వీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు అర్జునుడి బాణాలు వేస్తుంటే ఆగకుండా పారిపోతున్న కర్ణుడిని చూసి పెద్దగా నవ్వాడు. కర్ణుడు ఇంత భయంతో పారిపోతుంటే ఉత్తర కుమారుడు వెనక్కి తిరిగి అన్నాడు, ఈ యుద్ధం ఏమిటి, ఈ బాణాలేమిటి, ఈ అస్త్రాలేమిటి, నా కళ్ళు మిరుమిట్లు కమ్ముతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి, గొంతు తడి ఆరిపోతోంది, దాహం వేసేస్తోంది, నేను ఇటువంటి యుద్ధాన్ని ఎన్నడూ చూడలేదు. అర్జున, ఇంకా ఈ యుద్ధం ఆపు చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, నీవేమీ నిరుత్సాహపడకు, రాజును పట్టుకోవాలి కదా అన్నాడు. అని ఆయన రథాన్ని దుర్యోధనుడి వైపుకి పోనివ్వమన్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు అడ్డు వచ్చారు. ఆయన దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం తప్పదు. ఇప్పుడు అర్జునుడు ఉత్తర కుమారుడితో అన్నాడు, ద్రోణాచార్యుల వారు ఎటువంటి వారో తెలుసా? తన కడుపును పుట్టిన కొడుకు కన్నా నాకు ఎక్కువ విద్య నేర్పించాడు, నన్ను అంతగా ప్రేమించాడు. కానీ ఏం చేస్తాం, క్షత్రియ ధర్మం. నేను ఇప్పుడు ద్రోణాచార్యుల వారి మీద బాణం వేయక తప్పదు. ఇంతగా ఇటువంటి పనులు చేయవలసి వస్తుంది కాబట్టే, గురువు మీద కూడా బాణం వేయవలసి వస్తుంది కాబట్టే ఈ రాచరికపు పుట్టుకంటే నాకు అసహ్యం అన్నాడు. అర్జునుడి అంతటి వాడు మహాక్షత్రియుడు తాను క్షత్రియుడిగా పుట్టినందుకు అసహించుకున్నది ఎప్పుడు అంటే గురువుగారి మీద బాణం వేయాల్సి వస్తే. అంటే ఈ లోకంలో గురువుని ఎంత గౌరవించిందో చూడండి. భారతాలు, రామాయణాలు ఇవి వినేయడం, ఏదో నేను చదివేశానండి, నేను భారతం అంతా వినేశానండి, రామాయణం అంతా వినేశానండి, భాగవతం అంతా వినేశానండి, భగవద్గీత చదివేశానండి, శ్లోకాలకు అర్థాలు కూడా చదివేశాను అంటే ఏమిటి ప్రయోజనం? అది కాదు, చదవడం కాదు కావాల్సింది. చదివి దానిని అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్న దానిని ఎంతో కొంత మనం చేయవలసి వస్తే అప్పుడు దానిని కొంత అర్థం చేసుకున్నట్టు. ఇందులో గురువుగారి యొక్క ప్రాముఖ్యతని ఎంతలా చూపిస్తున్నారో చూసి మనం మన్నాడు వెళ్ళి కాలేజీకి గురువుగారి మీద సటైర్లు వేసి, ఆయన మీద జోకులు వేసి, ఆయన మన ఫ్రెండ్ లాంటి వాడని భుజం మీద చేయి వేసి గురువుగారిని పేరు పెట్టి పిలిచేటట్టుగా చేస్తే ఇంకా మనం ఎన్ని చదువుకున్నా ఎందుకు పనికిరానివే కదండి. కాబట్టి గురువుగారంటే ఎంత గౌరవం ఇచ్చాడో. ఎందుకంటే యుద్ధం అయినప్పటికీ, క్షత్రియ ధర్మం అయినప్పటికీ కూడా గురువుగారి మీద శిష్యుడు బాణం వేయడం అనేది ఎంత అసహ్యకరమైన విషయమో తెలుసుకుని అర్జునుడు అంటున్నాడు. అందుకే ఈ క్షత్రియుడిగా పుట్టినందుకు నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అన్నాడు.
ద్రోణాచార్యుల వారిని చూసి అన్నాడు, అయ్యా గురువర్య, 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఎన్నో కష్టాలు పడ్డాం. కష్టాలు పడి పడి ఇన్నాళ్ళకు అజ్ఞాతవాసం పూర్తయిందని పైకి వచ్చాం. మీ ముందు ఎంతటి వాడిని? దయచేసి నా మీద బాణం పరపర కురిపించి నన్ను ఇబ్బంది పెట్టకండి. తప్పక మీరు దుర్యోధనుడికి అడ్డుగా నిలబడ్డారు కాబట్టి మనం ఇద్దరం యుద్ధం చేయవలసి వస్తోంది. కాబట్టి దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకోవాల్సింది అన్నాడు. అర్జునుడు నిజంగా ద్రోణుడితో పోరాడలేనివాడు కాదు, పిరికితనం ఉన్నవాడు కాదు. కానీ గురువుగారితో ఎంత మర్యాదగా మాట్లాడాడో, తాను గురువుగారి ముందు ఎంత చిన్నవాడినని చెప్పుకున్నాడో చూడండి. ఎప్పుడూ నాకు కావాల్సింది మీ దయ, అంతే తప్పితే గురువుగారు నా మీద కోపంతో మాత్రం యుద్ధం చేయకండి, మిమ్మల్ని అధిక్షేపించినట్టు మాత్రం భావన చేయకండి అన్నాడు. అన్నా సరే ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి అర్జునుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీద దివ్యమైన అస్త్రాలను ప్రయోగించాడు. వాటినన్నిటినీ అర్జునుడు ఉపసంహారం చేసేశాడు. అసలు వారిద్దరిది అదొక రకమైన యుద్ధం అండి. ఆ యుద్ధం చూసి దేవతలు, ఋషులు ఆకాశంలో అలా నిలబడిపోయారు. అన్ని లక్షల బాణాలను ఆయన విడిచిపెట్టాడు. ఇన్ని లక్షల బాణాలతో వాటిని అర్జునుడు ఆకాశంలోనే కొట్టేశాడు. చిట్ట చివరకు ఇంత గొప్ప ద్రోణాచార్యుల వారిని కూడా అర్జునుడు తన బాణ పరంపర చేత కప్పేస్తుంటే అలిసిపోయిన ద్రోణాచార్యుల వారు ఓర్చుకుని యుద్ధం చేస్తున్నాడు. తన తండ్రి అలిసిపోతున్నాడు, ఏం ప్రమాదం వస్తుందోనని అశ్వత్థామ గబగబా తన రథంలోంచి వచ్చి అర్జునుడి మీద బాణం వేశాడు. ఇప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీద బాణాలు వేసి నొప్పించవలసిన అవసరం లేదని అశ్వత్థామే తప్పించేశాడు. ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామ వైపు తిరిగాడు. అశ్వత్థామను కూడా అలాగే విపరీతమైన శక్తితో అనేక బాణ పరంపరలతో అశ్వత్థామ రథాన్ని అంతటినీ కప్పేశాడు. అశ్వత్థామ కూడా ఓడిపోయి ఎక్కడ పడిపోతాడోనన్న భయంతో కృపాచార్యుల వారు వచ్చారు. ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడో చూడండి. ఎవరినీ చంపలేదు. అంతవరకు తీసుకువెళ్ళేసరికి ఒకరినొకరు వేరొకరు సాయం చేయడానికి రావాల్సిందే. వీళ్ళందరినీ కొట్టేశాక అప్పుడు పెడతాడు దుర్యోధనుడి దగ్గరికి. ఇప్పుడు కృపాచార్యుల వారితో కూడా కొన్ని లక్షల బాణాల పరంపరతో యుద్ధం చేసేశాడు. ఆయన రథాన్ని, సారథిని, గుర్రాల్ని అన్నిటినీ పడగొట్టాడు. కృపాచార్యుల వారు నేల మీద నిలబడి కత్తి తీసి యుద్ధం చేయబోయాడు. అర్జునుడు ఆ కత్తిని విరక్కొట్టాడు. కృపాచార్యుల వారికి వేరొక దిక్కులేక పరిగెత్తి అశ్వత్థామ రథం ఎక్కేశాడు. ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యానికి దిక్కులేదు. కర్ణుడు పారిపోయాడు. ద్రోణాచార్యుల వారు నీరసించిపోయారు. అశ్వత్థామ ఓడిపోయాడు. కృపాచార్యుల వారు ఓడిపోయారు. ఇక మిగిలిన వారు లెక్కలోకి రారు. ఇప్పుడు కౌరవ సైన్యాలన్నీ అర్జునుడి వంక చూశాయి. ఇప్పుడు ఇంకొకసారి కానీ అర్జునుడు తన ధనస్సు తిప్పి బాణపరంపర విడిచిపెట్టినట్లయితే అందరూ నేల మీద పడిపోవలసిందే. ఇప్పుడు ఇంకా యుద్ధభూమిలో కౌరవులకు ఉన్నది ఎవరండి? ఒక్క భీష్ముడే దిక్కుగా మిగిలాడు. కాబట్టి ఇప్పుడు మొత్తం సైన్యాలన్నీ భీష్ముడి రథం వెనకాలకి వెళ్ళిపోయాయి. ఎదురుగుండా భీష్మాచార్యుల వారు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అర్జునుడు తాతగారి వెంక చూశాడు. ఉత్తర కుమారుడితో అన్నాడు, రథాన్ని పోనే, తాతగారి మీదకి మనమే బాణాలు మొదలు పెడదాం. ఎందుకో తెలుసా? తాతగారు, నేను అరణ్యవాసంలో ఉండగా ఒక్క నిమిషం కూడా నిరుపయోగం చేయకుండా ఎంతమంది దేవతలతోనో ఉపాసన చేసి తపస్సు చేసి ఎన్ని అస్త్రశస్త్రాలు సంపాదించానో చూడండి అని చెప్పి ఒక్కొక్కటి మా తాతగారికి రుచి చూపిస్తే, మనవడా శభాష్, కాలాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నావురా అని మా తాతగారు సంతోషిస్తారు. ఆ అస్త్ర సంపద రుచిని మా తాతగారికి చూపిస్తాను అన్నాడు. రుచి చూపిస్తానని అనడం భీష్మాచార్యుల వారిని అదే క్షేపించి కాదు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు తన దగ్గర ఉన్న అస్త్రాలను తీసి తాతగారి మీద ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకని? ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తాతగారికి చూపించామనుకోండి, తాతగారు మన ఇంటికి వచ్చారు, బాగా మంచి ఉద్యోగం చేస్తూ ఒక్కొక్క వస్తువుని మనం బాగా కొనుక్కుని తాతగారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా, తాతగారు చూసారా, ఈ ఇల్లు ఇలా కట్టించుకున్నానండి, ఇది ఈ గది ఎవరైనా వస్తే ఉంటుందని ఉంచుకున్నాను, ఇది వంటిల్లు, ఇక్కడైతే శుభ్రంగా ఉంటుందని, ఇవి బాత్రూమ్లు, ఇవి ఎవరైనా వచ్చినప్పుడు అతిథులకు ఉండేటటువంటి గది, ఇలా కట్టించుకున్నాం, ఇలా అయ్యింది, ఈ వస్తువుని ఇక్కడ కొన్నాం, ఈ వస్తువుని ఇక్కడ పెట్టాం అని చూపిస్తే, బాగుందిరా అబ్బాయి, చాలా బాగా చేసుకున్నావు, నేను కానీ మీ నాన్న కానీ ఇలా చేయలేకపోయానురా, చాలా బాగా ఉపయోగించుకున్నావు నీకు ఇచ్చిన డబ్బుని అని చెప్పి తాతగారు సంతోషిస్తే మనవడు పొంగిపోతాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడు అస్త్రశస్త్రాలను నేర్చుకున్నాడు. ఇల్లు కట్టుకోవడం, ఒక వస్తువు బయట బజార్లో కొనుక్కోవడం కాదు, దేవతలని, భగవంతుణ్ణి మెప్పించి అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు. అవి తాతగారికి చూపిస్తే ఇంకా సంతోషిస్తారు కదండి. కాబట్టి అర్జునుడు ఒక్కొక్క అస్త్రాన్ని తీసి తాతగారి మీద ప్రయోగం, అంటే భీష్ముడి మీద ప్రయోగం మొదలుపెట్టాడు. భీష్ముడు మాత్రం తక్కువ పట్టండి, ఆయన వాటిని ఉపసంహారం చేసేసాడు. ఆయన ప్రయోగిస్తున్నాడు, ఈయన ఉపసంహారం చేసేస్తున్నాడు. ఇద్దరు బాణ ప్రయోగాలు చేసుకుంటున్నారు. చివరకు భీష్ముడు అర్జునుడి వక్షస్థలంలోకి బాణాన్ని గురిచూసి గుచ్చాడు.
ఇప్పుడు అర్జునుడు భీష్ముని రథచక్రాలకు కాపలాగా ఉన్న వాళ్ళను కూల్చి భీష్మాచార్యుల వారి ధనస్సును విరక్కొట్టి భీష్ముడి భుజంలోకి బాణం వెళ్ళి లోతుగా గుచ్చుకునేటట్టుగా వేశాడు. ఆ బాణం దెబ్బకి తొట్టుపడి నిలబడలేక ఒక్కసారి తూలి భీష్మాచార్యుల వారు రథం నొగలు పట్టుకుని, అంటే ఆ కొసలు పట్టుకుని నిలబడ్డారు. తాతగారు కూడా అంత కదిలిపోయారు, తూలిపడ్డారు. అంతకన్నా ఇంక తాతగారి జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడు అర్జునుడు. అది యుద్ధ మర్యాద. ఎప్పుడైతే భీష్మాచార్యులంతటి వారు డస్సిపోయారో ఆయన బాణాన్ని పైకి తీసి వేరొక ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి వేసే లోపల అర్జునుడు ఊరుకోడు, శరపరంపర గుప్పించేస్తాడు. అందుకని భీష్ముని రథసారథి భీష్ముడి రథాన్ని యుద్ధభూమి నుండి పక్కకు తీసుకువెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు భీష్ముడు కూడా నిగ్రహింపబడ్డాడు. భీష్మరథం పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక దుర్యోధనుడు ఎదురుగుండా దొరికాడు. అప్పటికి కౌరవ సైన్యం భీష్ముడి మీద ఆశ పెట్టుకుని ఉంది. ఆ భీష్ముడు కూడా సారథి చేత పక్కకు తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. ద్రోణుడు ఆక్రమించబడ్డాడు. అశ్వత్థామ నిగ్రహింపబడ్డాడు. కృపాచార్యుడు ఎప్పుడో అర్జునుడి చేత నిలవరింపబడ్డాడు. ఇప్పుడు వాళ్ళెవరూ కూడా అర్జునుడితో మళ్ళా తిరిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. భీష్ముడి రథాన్ని ఎప్పుడైతే సారథి తిప్పేసి తీసుకువెళ్ళిపోతున్నాడో ద్రోణుడు కూడా రథాన్ని తిప్పి తీసుకువెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అశ్వత్థామ వెళ్ళిపోతున్నాడు. కృపాచార్యుల వారు కూడా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యుద్ధభూమిలో ఎవడూ లేడు. యోధులందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎదురుగుండా రాజు ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు కర్ణుడు మళ్ళీ పరిగెత్తుకుని వెనక్కి వచ్చి వెళ్ళిపోతున్న భీష్మద్రోణుల వంక చూసి అన్నాడు, అయ్యో మీరందరూ అలా వెళ్ళిపోతున్నారేమిటి? మనకందరికీ కౌరవుల వైపు మిగిలిన దిక్కు ఈ దుర్యోధనుడు. మీరందరూ వెళ్ళిపోతే అర్జునుడు ఈయనను ఎగరేసుకుపోతాడు. కాబట్టి మీరందరూ రండి, మనం అందరం కలిసి రాజును రక్షించుకుందాం అన్నాడు. కర్ణుడు మొదట్లో మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి ఎంత తేడా ఉందో గమనించండి. నేను అర్జునుడిని ఎంతసేపు 5 నిమిషాల్లో చంపేస్తానన్నవాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూశారు. అశ్వత్థామ మాత్రం చురక వేశాడు. నీకు మేమెందుకు, శకునుని తెచ్చుకో, అతను నీకు పనికొస్తాడు అన్నాడు. అని అందరూ యుద్ధభూమిలోంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు చూశాడు. ఒక పక్క నుంచి అర్జునుడు వచ్చేస్తున్నాడు. దుర్యోధనుడు వెనక్కి తిరిగి చూసి వాళ్ళతో అన్నాడు, లోకంలో ఉండే సామాన్యులతో మిమ్మల్ని కూడా కట్టడం తగుతుందా? నాకు ఇంత ఆపద వచ్చి ఎదురుకుండా పార్థుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు అలా వెళ్ళిపోవడం తగునా? మీరందరూ వచ్చి నాకు బాసటగా నిలబడి నన్ను రక్షించవద్దా అని అరిచాడు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. మహారాజు కదండి, ఆయన అడిగితే మరి తప్పదు కదా. తిరిగి వచ్చి దుర్యోధనుడికి అడ్డుపడదాము అనుకునే లోపలే దగ్గరకు వచ్చేస్తున్న అర్జునుడిని చూసి దుర్యోధనుడు కూడా పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడు చూసి అన్నాడు, ఏమయ్యా దుర్యోధన, నేను బాణాలు వేస్తుంటే అలా పారిపోతున్నావేంటి? క్షత్రియుడు అన్నవాడు అలా యుద్ధభూమిలో నుంచి పారిపోవచ్చునా? కౌరవరాజా, యుద్ధభూమిలో నుంచి అలా పారిపోకూడదు. నేను కుంతీదేవి సంతానాలలో చిన్నవాడిని. గాంధారీ పుత్రులలో నువ్వు పెద్దవాడివి. యుద్ధానికి రా రా అని పిలుస్తూ ఉంటే అలా వెనక్కి తిరిగిపోతున్నావేంటి? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఏమిటి అలా పిరికితనంతో పారిపోతున్నావు అన్నాడు. అలా అన్నప్పటికీ దుర్యోధనుడు ఆగలేదు. అదే పోకడతోటి పోతున్నాడు. పిరికితనంతో పారిపోతున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఆ రోజున దుర్యోధనుడిని ఎంత దెప్పి పుడిచాడో. ఎందుకంటే దుర్యోధనుడు ఎంతో గొప్ప గొప్ప ప్రగల్భాలు చేశాడు, ఎన్నో అవమానాలు చేశాడు. ముఖ్యంగా ద్రౌపదీదేవిని కూడా అవమానం చేశాడు. అంతటి అవమానాలు చేసిన వాడు ఇప్పుడు పిరికివాడే పారిపోతుంటే అర్జునుడు ఊరుకుంటాడండి? ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు అలా పారిపోతున్నావు? వెన్నిచ్చి పారిపోతున్న నిన్ను చంపను, వదిలేస్తాను, ఇంటికి వెడతావు. రాజవీధిలో నువ్వు ఒక పెద్ద ఏనుగుని ఎక్కి వెడుతుంటే నీ పక్కన ఏనుగులు పెడతాయి. నీకు సిగ్గు వేయదు? నీ బతుకు ఒక బతికేనా? నువ్వు రాజువా? నీకు ఒక ఏనుగా? దాని మీద నువ్వా? నీ పక్కన ఏనుగులా? నీకు ఏమి పౌరుషం ఉన్నదని నీవు రాజవీధులలో ఊరేగుతావు? పెద్ద పెద్ద మణిభూషణాలను మెడలో ధరించి సభా మండపంలోనికి వెళ్ళి రాజునని కూర్చుంటావా? ఆ భుజములతో యుద్ధం చేయడం చేతకాక వాటికి మళ్ళీ మణిభూషణాలా? సభామండపంలో రాజువా? అవి పెట్టుకుని వెళ్ళి కూర్చోవడానికి నీకు సిగ్గుగా ఉండదు? యుద్ధంలో నేను ఇచ్చిన బతుకు బతకడం కోసం నిన్ను చంపకుండా వదిలివేస్తే ఇంటికి వెళ్ళి కర్పూర చందనాదులను ఒంటికి పోసుకొని సంతోషంతో కూర్చుని బతుకుదామంటే అర్జునుడు పెట్టిన బతుకు ఈ బతుకు. లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ శవం కారిపోయి ఉండేది అని గుర్తుకు వచ్చిన కర్పూర చందనాదులు రాసుకుని కూర్చోగలవా? అతి మనోహరమైన స్త్రీలతో నువ్వు సుఖాన్ని పొందేటప్పుడు అర్జునుడు వదిలిపెడితే పారిపోయి వచ్చిన వాడిని అని గుర్తు వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా నువ్వు భోగింపగలవా? యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న దుర్యోధన, నేను చెప్పిన మాట ఒకసారి విను. నువ్వు వెనక్కి తిరిగి పారిపోతుంటే నీ మీద బాణం వేయడం కుదరదు. ఒక్కసారి ఇటు తిరుగు, నీ గుండెలు చీల్చేస్తా, స్వర్గానికి పోతావు. ఈ భూమి మీద నేను పెట్టిన భిక్షతో ఇంటికి వెళ్ళి నీవు మొనగాడివని బతికే కన్నా
చచ్చి స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవించు, వీరస్వర్గాన్ని అలంకరించు. క్షత్రుడివై పుట్టినందుకు అది నీ బతుక్కి బాగుంటుంది. మేము పూర్వపు కష్టాలను మర్చిపోయామని అనుకుంటున్నావా? పూర్వంలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది జరిగిపోతుందని అనుకుంటున్నావా? ఇక్కడ జూదం ఆడడం కుదరదు. ఇది యుద్ధభూమి. ఆనాడు జూదం ఆడి మమ్మల్ని దోచుకున్నావు. ఇక్కడ అలా దోచుకోవడం కుదురుతుందని అనుకుంటున్నావేమో. ఇక్కడ జూదం ఆడలేవు. నీకు ధైర్యం ఉండే నా వైపు తిరుగు, నీ గుండెలు చూపించు అన్నాడు. ఈ మాటలు సైన్యం అంతా వింటుంటే భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వారు, అశ్వత్థామ, దుశ్శాసనుడు, శైల్యుడు మొదలగు వారందరూ వింటుంటే పారిపోతున్న దుర్యోధనుడు బతికినట్టా చచ్చిపోయినట్టా చెప్పండి? అభిమానధనుడు అని ఒక దిక్కుమాలిన బిరుదు కాబట్టి ఉండలేక ఇటు తిరిగి యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు చూశాడు. భీష్మద్రోణాది వీరులందరూ కూడా నిలబడ్డారు. ఒక శక్తివంతైన బాణం తీసి దుర్యోధనుడు గుండెలను చీల్చేద్దామనుకున్నాడు. ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తుకు వచ్చాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచిపెట్టినప్పుడు భీముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. తొడకొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధభూమిలో ఆ తొడలను నా గదాదండంతో విరక్కొట్టి నిన్ను చంపుతాను అని భీముడు దుర్యోధను ఎదుట ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందని అన్నగారు బాధపడిపోతారు కాబట్టి ఇప్పుడు దుర్యోధన్ని చంపకూడదు, చచ్చినంత పని చెయ్యాలి అని అనుకున్నాడు. ఒక పక్క ఉత్తరకుమారుడు హడిలిపోతున్నాడు. ఇక ఈ యుద్ధం చాలు, వెళ్ళిపోదామని అంటున్నాడు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఇంద్రుడు అధిదేవతగా కలిగిన సమ్మోహనాస్త్రాన్ని స్మరించి కౌరవుల మీద విడిచిపెట్టాడు. సమ్మోహనాస్త్రం స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తన ప్రజ్ఞానంతటిని మరిచిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు. ఇప్పుడు అందరూ ఆ సమ్మోహనాస్త్రాన్ని ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయారు. వారు ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ఉత్తరకుమారుని వంక చూశాడు. ఒక్కసారి ఆ అస్త్రప్రయోగం చేసేసరికి ఇన్ని లక్షల మంది సైన్యం ఒరిగిపోయి పడుకుంటే ఇంత కోలాహలం, ఇన్ని అరుపులు, ఇంత చప్పుడు, పడిపోయిన వారి మూలుగులతో సహా ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం. అర్జునుడి యుద్ధం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరకుమారుని పిలిచి అన్నాడు, తనకు బొమ్మ పొత్తికలు కావాలని ఉత్తర అడిగింది కదా, అదిగో పడిపోయిన కురువీరులు అక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్లకు రంగురంగుల తలపాగాలు ఉంటాయి. ద్రోణుడు ఒక రంగు కట్టుకుంటాడు, కర్ణుడు ఇంకొక రంగు కట్టుకుంటాడు, దుర్యోధనుడు నల్ల రంగు కట్టుకుంటాడు. అలా వివిధ రంగులలో ఉన్న తలపాగాల కుచ్చులు కోసి పట్టుకునిరా. కానీ భీష్ముడి జోలికి మాత్రం వెళ్ళకు సుమా. ఆయన మీద ఈ అస్త్రం పనిచేయదు. ఆయన తెలివితో ఉంటాడు, కానీ నిద్రపోయినట్టుగా ఉంటాడు. అన్నీ గమనిస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ప్రజ్ఞాస్త్రం అని ఒకటి ఉంటుంది. దానిని కానీ ఆయన ప్రయోగిస్తే సమ్మోహనాస్త్రం తన పట్టు వదిలేస్తుంది. ఆ అస్త్రం ఇద్దరే వేయగలరు. అందులో ఒకరు భీష్ముడు, మరి ఒకడు ద్రోణుడు. వాళ్ళు దానిని ఎందుకు వేయలేదంటే వాళ్ళు ఒకసారి అర్జునుడి చేతిలో నిగ్రహింపబడినవారు. మళ్ళీ నిగ్రహించినట్లయితే ఈసారి దుర్యోధనుడు వదలడు. అందుకని ఆ స్థితి రాకూడదని భీష్ముడు ఊరుకున్నాడు. పైగా భీష్ముడు ధర్మపక్షపాతి. అందుకని భీష్ముడి జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. ఉత్తరకుమారుడు గబగబా వెళ్ళి కౌరవ వీరుల తలపాగాలలో ఉన్న కుచ్చులు కోసుకుని వచ్చి రథం ఎక్కాడు. అర్జునుడు, పద వెళ్ళిపోదాం, యుద్ధం అయిపోయింది, మన ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి, వీళ్ళందరూ తెలివి లేక పడిపోయి ఉన్నారు. తెలివి లేక పడిపోయి ఉన్న వాళ్ళని నేను కొట్టను, అది నాకు ఉన్న నియమం, వెళ్ళిపోదాం పద అన్నాడు. అమ్మయ్య అనుకుని ఉత్తరకుమారుడు రథాన్ని వెనక్కి తిప్పేశాడు. రథం తిరిగిపోయింది. విరాట నగరం వైపుకి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఇంతకుముందు గోవులను మళ్లించడం కోసం వచ్చిన కురు సైనికులు కొంతమంది ఇంకా వేగంగా వెళ్ళలేని వాళ్ళు గుంపులు గుంపులుగా అక్కడ కనబడ్డారు. అర్జునుడి రథం తిరిగి వస్తుంటే వాళ్ళు దానిని చూశారు. చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేల మీద పడ్డారు. ఒకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించిన, శరణాగతి చేసిన అర్జునుడు వాళ్ళ జోలికి వెళ్ళాడు. చిరునవ్వుతో చెయ్యి ఎత్తి పలకరించి వెళ్ళిపోయాడు. ఇది ఆయన ధర్మం అంటే. వాళ్ళు పొంగిపోయారు. అర్జునుడి రథం అలా వెళ్ళిపోతుండగా దుర్యోధనుడికి మిగిలిన వాళ్ళకి తెలివి వచ్చింది. అర్జునుడు ఏడి అని వెతుక్కుంటున్నారు. అప్పుడు భీష్ముడు లేచి అన్నాడు, అది మన అదృష్టం. మనం పడి ఉండగా అర్జునుడు మన కుత్తుకలు కోసివేయలేదు. అతను ధర్మాత్ముడు కనుక వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పటికి జరిగిన అవమానం చాలు. దుర్యోధన, హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోదాం నడు అన్నాడు. దుర్యోధనుడు బాధగా తిరిగి వెడుతున్నాడు. అర్జునుడు ఊరుకోలేదు. లేచి మళ్ళీ హస్తినాపురం వైపు వెళ్ళిపోతున్న సైన్యాన్ని గాంధీవం టంకారం చేసి యుద్ధానికి వస్తారా అని పిలిచాడు. యుద్ధానికి వస్తారా అని పిలవడమే కాదు, ఏమైనా సత్తా ఉంటే రండి అని దేవదత్తాన్ని పూరించాడు. అయినా వాళ్ళు వాళ్ళ గురించి కాదన్నట్టు, ఏమీ వినపడినట్టుగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాణాలు మనుష్యుల మీద వేయకూడదు కాబట్టి గురి చూసి దూరంగా వెడుతున్న దుర్యోధన కిరీటంలో ఉన్న వజ్రాలు ఊడి కింద పడేటట్టుగా దుర్యోధన కిరీటాన్ని కొట్టాడు. అలా కొట్టేసరికి దుర్యోధనుని కిరీటంలో ఉన్న వజ్రాలు ఒక్కొక్కటి ఊడి కింద పడిపోయాయి. అయినా సరే దుర్యోధనుడు ఏదో
తగలడం వల్ల తన కిరీటం పడిపోయిందేమో అనుకున్నట్టుగా ఊడిపోతున్న వజ్రాలతో కూడిన కిరీటంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఇంకోటి ఉంటుందిటండి. కాబట్టి యుద్ధం పూర్తయిపోయింది. ఆకాశం నుండి ఆ యుద్ధాన్ని తిలకిస్తున్న ఇంద్రాదులందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. దేవతలు, ఋషులు అందరూ అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకుంటూ సంతోషిస్తూ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కౌరవ సైన్యం దిగులుగా ఏడుస్తూ నీరసపడిన ముఖాలతో హస్తినాపురానికి చేరుకున్నారు. ఈ యుద్ధం ఇలా పరిసమాప్తి అయిన తర్వాత అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు, ఉత్తరుడు ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.